నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా చాలా సంతోషంగా కూడా ఉంది. గత ప్రభుత్వంలో ఇది కంపారిజన్ కాదు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారిని కలవాలి అంటే నెలలు సంవత్సరాల తరబడి మీరందరూ ఎదురు చూసిన సందర్భాలు మర్చిపోలేదు. మీకు గుర్తుంది, నాకు గుర్తుంది. అంతేకాదు, ఏనాడు మీడియా మిత్రులు ఆ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వారికి అనుకూలమైన క్వశ్చన్లు వస్తే తప్ప ఏ మీడియా మిత్రులైనా ఆనాటి ముఖ్యమంత్రి గారిని ఇదేంటి సార్ అని అంటే కూర్చో కూర్చో కూర్చో, ఇంకా నేను చెప్పే లాంగ్వేజ్ తక్కువ, ఏదో ఉండే నీ పేపరు ఏంటది ఇట్లా స్టైల్గా అలా ఉండేది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, పేదోడు ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మనందర ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వేచ్ఛగా ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద కానీ, మీ మంత్రిగా నా మీద కానీ, ఇంకా మా సహచర మంత్రులు ఎమ్మెల్యేల మీద కొంతమంది వ్యతిరేకమైన వార్తలు రాసినా అవి నిజాలు కాకపోయినా అధికారాన్ని ఉపయోగించి ఆ తమ్ముళ్ళని, ఆ కుటుంబ సభ్యులని ఈ ప్రభుత్వం కానీ, వ్యక్తిగతంగా నేను కానీ, ముఖ్యమంత్రి కానీ, మా కేబినెట్ మంత్రులు కానీ, మా శాసనసభ్యులు కానీ ఎక్కడా ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉండవు. స్వేచ్ఛ అంటే అది ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యం. దానికి మొచ్చు మునకే ఈ ప్రభుత్వం ఫ్రీగా మీకు తోచినది రాయమని స్వేచ్ఛగా ఈ ప్రభుత్వంలో ఈనాడు ఫ్రీగా ఓపెన్గా మీ మనసులోది మీకు తోచింది ప్రజలు ఏం కోరుకుంటున్నారో నిజమేదో కొన్ని ఎల్లో పేపర్లో ఎల్లో మిత్రులు ఉన్నారు, పింక్ కలర్ మిత్రులు, వాళ్ళు ఏ రకంగా చిత్రీకరిస్తున్నారో చూస్తున్నాం. ఒక అద్భుతమైన కార్యక్రమం హైడ్రా, ఆ హైడ్రాను కూడా ఏ రకంగా చిత్రీకరిస్తున్నారో చూస్తున్నాం. గడిచిన వారం రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలు అతలకుతలమవుతున్నాయి వరదలతో. దాంట్లో కూడా రాజకీయ లబ్ధి కోసం ఆ పార్టీ నాయకులు, ఆనాటి ప్రతిపక్ష పెద్దలు మాట్లాడుతుంటే దాన్ని చిత్రీకరించి బొమ్మలు చిత్రాలు ఎలా చూపిస్తున్నారో చూస్తున్నాం. అయినా ఈ ప్రభుత్వం కానీ, ఈ రథసారథి రేవంత్ రెడ్డి గారు కానీ ఎప్పుడు ఏ ఒక్క మీడియా మిత్రుల మీద చిన్న కేసు పెట్టింది కూడా లేదు, భవిష్యత్తులో కూడా ఉండదు. అంతెందుకు, ఇప్పుడు ఈ 1105 మందిలో నాకు తెలిసి వాళ్ళని అభిమానించే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళకి ఇస్తే కుదరదు అని మేము అనలా, ఏమన్నాం, గౌరవ ముఖ్యమంత్రి గారే చెప్పారు. అట్లేమీ లేదు, వాళ్ళు మన తమ్ముళ్ళే, నిజం తెలుసుకుంటారు. నిజంగా వాళ్ళు మన ద్వారా కోటేశ్వరులు ఈ ప్రభుత్వం ద్వారా అవుతున్నప్పుడు తప్పకుండా వాళ్ళలో కూడా పరివర్తన వస్తుంది అని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. అంటే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన, ఈ ప్రభుత్వం యొక్క పరితనం, ఈ ప్రభుత్వం యొక్క బ్రాడ్ మైండ్ అలా ఉంటుంది. అదే ఇందిరమ్మ రాజ్యం. నిజంగా ఇది ఒక వారం రోజుల క్రితమే జరగాల్సి ఉండే, ఆనాడు కొన్ని అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోన్ చేసి మళ్ళీ ఈరోజు పెట్టుకున్నాం. ఈరోజు కూడా ఉదయం 11 గంటలకే జరగాలి. కానీ రాత్రి మళ్ళీ వర్షాలు ఉధృతమైన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు మళ్ళీ నేను జిల్లాకి వెళ్లాల్సి వచ్చింది. జిల్లాలోకి వెళ్తే మళ్ళా హెలికాప్టర్ పంపించి లేట్ అవుతుంది సీనన్న, నువ్వు వచ్చే ఏమంటే ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు జరపాలి అని చెప్పారు. 3 గంటలుగా 3ంటికి అన్నారు. లేట్ అయినందుకు నా మీడియా కుటుంబ సభ్యులందరినీ మన్నించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో వరదల ఉధృతితో అతలకుతలమవుతుంది రాష్ట్రం. ఈ రాష్ట్రాన్ని తప్పకుండా, ఈ రాష్ట్ర ప్రజలని, పేదవాళ్ళకి అండగా మాతో పాటు మీరు కూడా పూర్తి సహకారం ఉండాలని కూడా మిమ్మల్ని వేదిక మీద నుంచి మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఇంతేకాదు, భవిష్యత్తులో కూడా నిజంగా పేదవాళ్ళు ఏ ప్రభుత్వాన్ని అయితే కోరుకున్నారో, పేదవాళ్ళు ఏమి కావాలనుకొని ఈ ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారో ఆ దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు తీసుకునే అనేక మంచి నిర్ణయాలు, అది మూసీ ప్రక్షాళనే కావచ్చు, 4th సిటీయే కావచ్చు, టౌన్లో డెవలప్మెంట్సే కావచ్చు, రైతులకి రుణమాఫీ, నిజంగా 31,000 కోట్లు ఈనాడు ఈ ప్రభుత్వం ఇచ్చే పరిస్థితిలో లేదు. నిజం చెప్పుకోవాలంటే అది కేవలం
గౌరవ ముఖ్యమంత్రి గారు పొట్టు మొంకి పట్టుబట్టారు. ఏది ఏమైనా రైతన్నలకు అండగా ఉండాలి, రైతన్న